ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంచదార్ల కొండల్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. మైనింగ్ పై కంప్లైంట్స్ తో ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. ఇకపై అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్ జరగబోదని స్పష్టం చేసింది ప్రభుత్వం. పంచదార్ల పుణ్యక్షేత్ర కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ మంజూరైన గ్రావెల్ క్వారీ లీజును రద్దు చేశారు. పంచదార్ల కొండల పరిరక్షణ కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మత, సాంస్కృతిక, పురావస్తు, పర్యావరణ, జల వనరుల ప్రాధాన్యం దృష్ట్యా నో మైనింగ్ జోన్ గా ప్రకటించారు. 2.153 హెక్టార్ల క్వారీ లీజును రద్దు చేసింది ప్రభుత్వం. పంచదార్లలో మైనింగ్ పై స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మైనింగ్ కార్యకలాపాలతో అక్కడి పవిత్ర జలాలు కలుషితమవుతున్నాయని పర్యావరణ పరిరక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంచదార్ల ప్రాంతానికి ప్రత్యేకమైన సహజ జల వనరులు ఉన్నాయని, వాటి స్వచ్ఛత, పవిత్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆందోళనకారులు చెబుతున్నారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల భూగర్భ జలాలు, సహజ నీటి ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపిస్తున్నారు. మైనింగ్ వల్ల నీటి నాణ్యత దెబ్బతింటే స్థానిక ప్రజలతో పాటు పంచదార్లను సందర్శించే భక్తులు, పర్యాటకులపైన ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. వైసీపీ సైతం పంచదార్ల పరిరక్షించాలని నిరసనకు దిగింది. ఆందోళనలను లెక్కలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.